హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మా సామాన్ ప్యాకింగ్ చేపిస్తున్నామని చెప్పాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేపించేసాము. క్లీన్ చేపించేసి రెంట్కి కూడా ఇచ్చేసేసాము. వాళ్ళు వస్తున్నారు ఈరోజు, అందుకని ఒకసారి అంతా క్లీన్ చేపించిన తర్వాత చెక్ చేస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత క్లీన్ చేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఢిల్లీ నుంచి మేము ఎంపీ మధ్యప్రదేశ్ అయింది మాకు ట్రాన్స్ఫర్. ఇంకా అక్కడికైతే వచ్చేస్తున్నాము. మాకు చాలా ఇష్టమైన ఇల్లు అండి. మా రూము, హాలు ఎంతో ఇష్టపడి చేయించుకున్నాము. ఇవన్నీ హాలు, కిచెను, మా రూమ్స్ అన్నీ, కబోర్డ్స్ అన్నీ. ఒకసారి అంతా చూసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఎంతో ఇష్టంగా చేయించుకున్న కిచెను. లాస్ట్ వీడియో పెట్టాను కదండి, సామాన్ ప్యాకింగ్ చేయించాము అవన్నీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక ఇల్లంతా ఒకసారి అట్లా చూసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రెంట్కి వచ్చే వాళ్ళకి మా ఫ్రెండ్స్ వచ్చారు. మేము వచ్చే ముందు వాళ్ళతో కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక అట్లా మాట్లాడుతూ ఉండి కొంచెం లేట్ అయిపోయిందండి. మాకు ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30కి, 11:30, 12 కల్లా బయలుదేరదాం అనుకున్నాము. కొంచెం లేటే అయిపోయింది. ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. మా 1 అవర్ పైనే పట్టింది. మా ఇంటి దగ్గర నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి 1 అవర్ టైం పట్టింది. ట్రాఫిక్ ఉండేసరికి కొంచెం లేటే అయింది. ఇంకా ఫాస్ట్గా లోపలికి వచ్చి సెక్యూరిటీ చెక్కింగ్, అలాగే లగేజ్ చెక్కింగ్ ఇవన్నీ చేసుకొని వెళ్ళేసరికి అండి చాలా టైమే పట్టింది. చాలా రష్ ఉంది. ఇది వచ్చేసి ఢిల్లీలో ఇంకొక ఎయిర్పోర్టు. మేము ఇంతకుముందు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళం, వచ్చేటప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళము. ఇది T3 టెర్మినల్ అంటండి. ఇంతకుముందు ఎప్పుడైతే రాలేదు ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా అన్నీ చెకింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఒక 5 మినిట్స్ అట్లా కూర్చున్నాము. టైము 2:45కి మాకు ఫ్లైటు. మేము 12కి బయలుదేరాం, 1 కల్లా వెళ్ళిపోయాము అక్కడ ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి చెక్కింగు, సెక్యూరిటీ చెక్కింగు, లగేజ్ చెక్కింగ్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. కొంచెం టైం పట్టింది. ఇంక తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇది చూడండి, మీ మాల్స్లో ఎస్కలేటరు ఇవన్నీ ఉంటాయి నడిచేవి, లేదంటే స్లాంటింగ్ లాగా ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఇదైతే అసలు మన నుంచుంటే తీసుకెళ్ళిపోయిద్దండి. ఇంకా నేలలానే ఉంటుంది మనకు. అసలు స్లాంటింగ్ కానీ స్టెప్స్ కానీ ఏమీ ఉండవు. ఇదైతే కొత్తగా అనిపించింది. ఢిల్లీలో నేను ఇది అయితే ఎక్కడ చూడలేదు అసలు. ఎయిర్పోర్ట్లోనే చూశాను. మనం నుంచుంటే ఇంకా తీసుకెళ్ళిపోయిద్ది. అలా ఉంది, చాలా బాగుంది, వెరైటీగా అనిపించి నేనైతే వీడియో తీశాను. ఇంకొక 5 మినిట్స్ అట్లా కూర్చున్నాము. టైం ఉంది కదా అని చెప్పి, ఇంకొక 1 అవర్ ఉంది అని చెప్పి కూర్చున్నాము. 1:30, 1:40 అలా అవుతుంది. కూర్చున్నాము. పక్కన చూస్తే ఈ కూల్ డ్రింక్ బాక్స్ అయితే ఒకటి కనిపించింది. ఏంటి అని చెప్పి చూస్తే ఇందులో మనమే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే అది మనకి ఏ కూల్ డ్రింక్ డబ్బా కావాలో ఆ బాటిల్ని అయితే కింద పడేస్తుంది. అది ఇంక మనం తీసుకుంటామే. ఇది కొంచెం కొత్తగా అనిపించింది మాకు. మేము ఎక్కడైతే ఈ కూల్ డ్రింక్ మెషిన్ అయితే మేము చూడలేదు. దానివల్ల మాకు కొత్తగా అనిపించి ఇంకా ట్రై చేసాము. ఇంక మా పిల్లలు చూడంగానే కూల్ డ్రింక్ అది కావాలి ఇది కావాలని మా పిల్లలు, మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. ఇదిగోండి, సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరికి ఏం కావాలని చెప్పి. ఇంకా అక్కడ స్కానర్ వస్తుంది. అది మనం స్కాన్ చేసుకొని అమౌంట్ పే చేస్తే మనకైతే ఇంకా ఏది సెలెక్ట్ చేసుకున్నామో అదైతే మనకి బాటిల్ వచ్చేస్తుంది. ఇంకా అవి తీసుకున్నారు. నేనైతే తీసుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ నుంచి హ్యాపీగా అయితే మేమేం వెళ్ళట్లేదు. ఇదిగోండి, ఇట్లా డబ్బా ఇందులో పడిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకున్నది ఇంక తీసుకోవాలి. మా ఓన్ హౌస్ని, అట్లాగే మాకు ఇష్టమైన మా హౌస్ని, అలాగే మా ఫ్రెండ్స్ని వదిలి వెళ్తున్నందుకు నేనైతే చాలా బాధతో వెళ్తున్నానండి. అస్సలే హ్యాపీనెస్ కానీ ఏం లేదు. నేనైతే కూల్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకోలేదు. మా పిల్లలు వాళ్ళైతే తీసుకున్నారు. తీసుకొని తాగుతూ ఇంకట్లా 5 మినిట్స్ అట్లా కూర్చున్నాము. 1 అవర్ ఉంది కదా అనుకున్నాము. ఉండేసరికి వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చేసేసారండి. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి రాలేదు, ఫస్ట్ టైం వచ్చాము మేము ఢిల్లీలో. ఇంకొకటి ఏంటంటే, లోపలికి సెక్యూరిటీ చెకింగ్ ఇవన్నీ లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే ఓన్లీ బస్సులోనే వెళ్ళాము. ఇదేంటో లోపల నుంచి డైరెక్ట్ ఫ్లైట్కే కనెక్షన్ ఉంది, కనెక్ట్ చేసేసారు లోపల నుంచే. కాకపోతే చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇంకైతే వెళ్ళిపోయాము ఇట్లానే. ఇంకా బస్సు ఫెసిలిటీ కూడా ఏం లేకుండా డైరెక్ట్గా ఇంకా ఫ్లైట్కే ఇచ్చేసారు ఈ దారి అనేది. ఇంకా వెళ్ళేసేసి ఎక్కేసాము.
ఇదిగోండి పక్కన అన్ని ఫ్లైట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. 2:45కి అయితే మేము ఇంటి దగ్గర నుంచి 12కే స్టార్ట్ అయిపోయి వచ్చామండి. కానీ ముందే ఒక 2 అవర్స్ ముందే అట్లా వచ్చాము. 2.5 అవర్స్ ముందే. కానీ ఫ్లైట్ జర్నీ ఓన్లీ ఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఓన్లీ 1 అవరేనండి. 1 అవర్ దానికి 2-3 అవర్స్ ముందే అయితే రావాల్సి వచ్చింది. ఫ్లైట్ జర్నీ అలానే ఉంటుందేమో అనిపించింది. ఇంకా వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఎక్కాం ఫ్లైట్ అనిపించిందండి. ఎప్పుడు అనిపించలేదు ఈసారి ఫ్లైట్ జర్నీ అయితే. ముందే చెప్పారు, మేము ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారు, బంపీ రైడ్ లాగా ఉంటుంది అని చెప్పి, అంటే వార్నింగ్ లాగా చెప్పారు. ఫస్ట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ బాగానే ఉంది. తర్వాత అయితే ఒక 20 మినిట్స్ వరకు అండి బంపీ రైడ్ లాగా, ఎయిర్ బస్ కాకుండా ఎర్ర బస్ ఎక్కితే ఎలా ఉంటుంది అలా అనిపించింది మాకైతే ఫీలింగు. మొత్తం షేక్ అయిపోయింది. తర్వాత ఒక 15-20 మినిట్స్ బాగానే ఉంది. మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లాగే అనిపించింది. ఎందుకో మరి అక్కడ వెదర్ ప్రాబ్లమో ఏమో అర్థం కాలేదు, కానీ అలా అనిపించింది ఈసారి ఫ్లైట్ అయితే మాకు. ఇంక మా అబ్బాయి చూస్తూ ఉన్నాడు, మేమంతా చూసుకుంటున్నాము ఢిల్లీ ఇదంతా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఇక్కడికి అని చెప్పి. ఢిల్లీకి వచ్చిన కొత్తలో కూడా మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి రాకుండా రాజమండ్రిలోనే ఉంటే బాగుండేది, ఎంతైనా మన వైపు కదా, ఏపీలోనే బాగుంటుంది అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయి యూపీలోనే ఇక్కడే బాగుంది అనిపించింది. ఇక్కడి నుంచి అయితే ఇంకా ఎంపీకి వెళ్ళాము. అక్కడ ఎలా ఉండిద్దో చూడాలి. ఇంక మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడ బుక్ ఒకటి ఉంటే ఇక్కడ వార్నింగ్స్ అలర్ట్స్ ఇవన్నీ రాసి ఉంటాయి కదా, అవైతే తీసి చూస్తున్నాడు, టైంపాస్ చేస్తున్నాడు చెప్పాలంటే. అవన్నీ తెలుసుకోవాలి, చదువుతూ టైంపాస్ చేస్తున్నాడు. మధ్యలో విండోలో నుంచి చూస్తూ టైంపాస్ అలా చేస్తున్నాడు. లంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి మేము. లంచ్ ఇస్తారేమో అనుకుంటే లంచ్ టైం కదా, 2:40కి మేము ఎక్కింది ఫ్లైట్. పన్నీర్ రోల్ ఇచ్చారు. మేము లంచ్ ఇస్తారేమో అనుకుంటే పన్నీర్ రోల్ ఇచ్చారు ఏంటా అనుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఢిల్లీలో మేము చాలా ప్లేసెస్లో తిన్నాము పన్నీర్ రోలు, వెజ్ రోలు అలా. కానీ ఇది మాత్రం చాలా వెరైటీగా అనిపించింది. మనకి పొట్టకు కూడా లైట్గా ఉండి కడుపు నిండిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్తీగా చేశారనిపించింది. పన్నీర్ వెజిటేబుల్స్ వేసి చేశారు రోలు. ఇంకా అదైతే తినేసేసాము. 1 అవర్లో అంటే 2:40కి ఫ్లైట్ ఎక్కితే 3కి స్టార్ట్ అయింది. 3 to 4 కల్లా దిగేసేసామండి. 1 అవరే ఢిల్లీ నుంచి భోపాల్ పట్టింది. ఇదంతా భోపాల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఢిల్లీలో కూడా తీద్దాం అనుకున్నానండి. మేము ఆ ఎయిర్పోర్ట్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాము. వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మేము, T3 టెర్మినల్ అని. ఇప్పుడు మేము ఇందాక ఎక్కిన ఎయిర్పోర్టు అక్కడికైతే వెళ్ళలేదు. వీడియో తీద్దామనుకుంటే ఇంటి దగ్గర నేను మేనేజ్ చేసుకొని, అట్లాగే మా ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి అట్లా వచ్చేసరికి లేట్ అయిపోయింది మాకు. దానివల్ల వీడియో తీద్దామంటే కుదరలేదు. ఇంకా చెకింగ్ అవన్నీ బాగా లేట్ అయిపోయిందండి. ఇదంతా ఇంకా భోపాల్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొంచెం టైం ఉంది, ఇంకా వీడియో అయితే తీశాను. మేము ఇక్కడి నుంచి భోపాల్ దగ్గర నుంచి 2.5 అవర్స్ పడుతుంది మేము ఉండే ప్లేస్కి వెళ్ళడానికి. క్యాబ్ బుక్ చేసాము. అక్కడి నుంచి రావాలని చెప్పి వాళ్ళు చాలా లేట్ చేశారు. 4కి దిగితే మేము ఇక్కడికి లగేజ్ తీసుకునేసరికి 4:15 అయిపోయింది. 4:15 అయితే 5:15కి వచ్చిందండి క్యాబ్. ఇంకా అప్పటి వరకు అయితే టైం స్పెండ్ చేస్తూ ఇట్లా వీడియో తీస్తూ టైం స్పెండ్ చేసాము. మొత్తం చూడండి ఖాళీగా ఉంది. ఢిల్లీలో అయితే ఎంత రష్గా ఉందో అస్సలు ఎయిర్పోర్టు. భోపాల్లో అయితే ఖాళీగా ఉంది. ఫ్లైట్ వచ్చినప్పుడు అట్లా కనిపిస్తున్నారండి జనాలు. తర్వాత వాళ్ళు లగేజ్ తీసుకున్న తర్వాత మొత్తం ఖాళీగా మేమే ఉన్నాం అన్నట్లు అనిపించేసింది. చూడండి మేము ఢిల్లీ మా ఓన్ హౌస్ని వదిలేసి వచ్చాము కదా, ఫేస్ అయితే నాది డల్గా అనిపించింది. ఎందుకంటే చాలా బాధగా ఉంది నాకైతే ఆ రోజైతే. చూడండి మొత్తం ఖాళీగానే ఉంది. ఫ్లైట్ వచ్చింది అంటేనే ఇంకా అప్పుడే ఉంటున్నారు జనాలు ఎవరైనా. ఇప్పుడు ఫ్లైట్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అందరు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతారు కదా, మొత్తం ఖాళీగా ఉంది. చాలా పెద్దదేనండి భోపాల్ ఎయిర్పోర్టు, కాకపోతే జనాలు చాలా తక్కువే. ఇంకా అట్లా కాసేపు వీడియో తీసుకుంటూ ఉన్నాము. మా క్యాబ్ వచ్చేస్తే ఇంకా ఎక్కేసి వెళ్ళిపోయాము. మేము ఉండే ప్లేస్కి వెళ్ళేసరికి ఆ రోజు 8 అయిపోయింది. ఇలా అయిందండి మా ప్రయాణం అయితే.
ఢిల్లీ నుంచి భోపాల్కి. అదిగోండి ఒక ఫ్లైట్ వచ్చింది. ఇంకా ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇట్లా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఒక 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఒక్కొక్క ఫ్లైట్ అట్లా వస్తూ ఉంది. ఇదంతా బయట అనమాట, భోపాల్ ఎయిర్పోర్టు బయట. మేము ఎక్కాల్సిన క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చూసుకొని ఎక్కాము. ఎక్కేసి వెళ్తున్నాము. ఇంకా మొత్తం భోపాల్ నుంచి వెళ్తుంటే మొత్తం విలేజ్లో వెళ్తున్నట్టే అనిపించిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఢిల్లీ సిటీ అవన్నీ అపార్ట్మెంట్స్, హైవేస్ అట్లా చూసేసి ఇక్కడ భోపాల్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే మాకు విలేజ్ ప్లేస్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది. మొత్తం పొలాలు, గ్రీనరీ అట్లా అనిపించింది. కొంచెం కొత్తగా అనిపించింది. ఎప్పుడు మేమైతే రాలేదు ఎంపీకి, మధ్యప్రదేశ్ వైపు అయితే రాలేదు. ఇప్పుడు వచ్చాము కదా, కొంచెం కొత్తగా అనిపించింది. వచ్చిన తర్వాత ఇంకా మేము సామాన్లు ప్యాకింగ్ చేసాము. అవి వస్తూ ఉన్నాయి కదా, స్టార్ట్ అయినాయి జస్ట్ అంతే మేము వచ్చే రోజుకి. ఇంకా గెస్ట్ హౌస్లో ఉన్నాము. వచ్చిన తర్వాత అయితే టీ తాగేసి తర్వాత డిన్నర్కి వెళ్ళాము. ఇది గెస్ట్ హౌస్ అండి, ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు, అందులో ఉన్నాము. ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మాకు ఇచ్చిన రూమ్ అండి గెస్ట్ హౌస్లో, ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్లో రూమ్ అనమాట ఇది. 2 బెడ్స్ ఉన్నాయి. సింపుల్గా కావాల్సినవి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఓకే అనిపించింది, బాగుంది రూమ్ అయితే. ఇదంతా రూమ్ అంతా చూపిస్తున్నాను. మా అబ్బాయి వచ్చిన తర్వాత రాగానే రూమ్ అయితే నచ్చింది అని చెప్పి ఇంకా